నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ముచ్చట వినాలి మీరు మంచిగానే. ఇక మన జగనాలు ఉండగా ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి మరి ఇక ఆయన గుంటూరు జిల్లా రెంటపాళ్ళ దగ్గరనట ఏదో మీటింగ్ పెట్టి ఇక మొత్తం అన్నీ వచ్చినట్టు ఎట్టుంటుంది. ఇక బట్టలు చింపుకోవాలి అందరం. జగన్ అన్న వచ్చినట్టే మొత్తం పర్ర చింపుకోవాలన్నా. ఇక ఓడి ఫ్లెక్సీలు వాటి లేపాలన్నా, ఓడి ఇటు ఉరకాలన్నా అటు ఉరకాలన్నా. ఇక అన్న బయటికి వెళ్ళి ఇచ్చిట్టు అంటుండు. అన్న కారు కిందనే మరి చూస్తానికి వచ్చిన ఆయన ఓ పెద్ద మనిషి దాని కింద పడ్డాడు. దాని కింద పడే వరకల్లా ఓ ఇద్దరు ముగ్గురు చూసారు, ఆపు 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 అని ఇట్లా చేతులు అంటావు రాళ్ళు. అయినా అన్న సోయి లేదు, డ్రైవర్కు ఆ సోయి లేదు. అయితేనే నూక్కొని పోతే మెడ మీద ఎక్కి ఆడదాకా నూక్కపోయింది, టైర్ నూక్కపోయింది. ఆయనకి సోయి లేదా ఏమన్నా? మరి బండి ఎట్లా పోతుంది, ఏదో అడ్డొచ్చినట్టు కొడుతుంది, వాళ్ళు మొత్తుకుంటారు అనేది ఏమన్నా ఉందా? పోని పడ్డాడు, పానం పోయిందా లేదా? పోయింది. మరి తీసి పక్కకేసిరట. మరి వీడు వచ్చి సూనన్న చూసిండా? చూడలే. ఎక్కడ పోయిండు? తీసి పక్కేసి వెళ్ళిపోయిండు. ఇది జగన్ అన్న, మన ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఇట్లా ఉంటుంది. అన్న కోసం బట్టలు చింపుకొని పోతే పానం బాయే. ఏమన్నా సిగ్గి సోయి లజ్జున్నాదిరా మనకు? ఏ కాలంలో బతుకుతున్నాం రా? వాని కోసం మీరెవర్రా ఉరికినందుకు? ఉరికితురి పానం తీసుకుంటారు. మొన్న కూడా సినిమా పుష్ప సినిమా అని ఆ టాకీస్లకు పోయి ఆడ తల్లి కొడుకు దిక్కి హాస్పిటల్లో పడే తల్లి పానమే అయిపోయానా. మొన్న ఎన్నో అదేంది క్రికెట్ ఆడుతున్నామంటే ఆ క్రికెట్ కోసం పోయి గ్రౌండ్లోకి పోయి తొక్కేసాలంటే ఆడ అండ్లా పానం ఎక్కడ జనం రా మీరు? ఎవరి కోసం బట్టలు చెప్పుకుంటారు? మీకు ఏమైనా సోయి ఉన్నదిరా పిల్లగాళ్ళు? వాని కోసం మీరు ఉరికేదేంది? పానాలు పోగొట్టుకుంటారు కదా నాయన అమ్మయ్య. కానీ మీకు ఎట్ట చెప్తే అర్థమవుతుంది? ఇంకెన్నడొస్తుందిరా సోయి? అరే ఉండాలి, అభిమానం ఉంటే ఉందేమో ఏ రెడ్డి గారి మీదనే, మీకు రెడ్డి గారుల మీదనే ఉంటుంది. ఎందుకంటే నీ అయ్యని దండేది వాడేగా, నీ తాతను దండేది వాడేగా, ఎట్టి చేపించుకున్నది వాడేగా. ఇటువంటి రెడ్డిల వెనకంగా రాజ్యం కోసం పాగలాడి సస్తిరి గారా పానాలు తీసుకుంటారు. అయినా పానం పోయినా పట్టించుకోడా, ఆనం పోయినా పట్టించుకోరా, తీసి పక్కకేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టిరు. అక్కడ ఏమవుతుంది? కేసు పెడితే కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు వ్యవస్థనే వాళ్ళ చేతిలో ఉన్నది. కేసులు ఏమవుతాయి రా? పొట్టు అవుతాయి, పొట్టు. రాజ్యం వాళ్ళ చేతులు ఉన్నాక కేసులు ఏమవుతాయి అంటున్నా. సోయి మనం తెచ్చుకోవాలంటున్నా. నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు సోయి సిగ్గి తెచ్చుకోర్రా. ఫస్ట్ వాళ్ళ వెనకంగా ఉరుకుతందుకు, వాళ్ళ పార్టీల జెండాలు మోస్తందుకు, అందులో పోయి సస్తందుకు సిగ్గి సోయి తెచ్చుకోర్రా. మీరు ఏం మనుషులు రా మీరు? ఇంకెన్నడు వస్తుందిరా సోయి? పానం బాయ్. ఇప్పుడు ఆ ఇంట్లో ఎంతమందో, ఆయన భార్య ఎటు పోవాలి, పిల్లలు ఎటు పోవాలి? ఏం తేలింది చెప్పు? అందులో ఏమొచ్చింది చెప్పురి? వాని కోసం ఇచ్చిట్టు అనుకుంటా పోతామంటే పోతురి. పానం బాయ్. ఇక మీరు మారర్రా నాయన. మీరు ఎట్లా మారుస్తారు? మీరు మారని అంటున్నారు. నాకు అంత కోపం వస్తుంది. వాళ్ళని తిడితే ఏమొస్తుంది? రెడ్డి రావులను తిడితే ఏమొస్తుందిరా? ఏమొస్తుందో చెప్పు. రెడ్డిలను తిడితే మనం మారాలరా నాయన. మన బతుకుల మన్ను పోసుకుంటున్నాము, మన ప్రాణాలు తీసుకుంటున్నాం, మనం మారాలా అంటున్నా. మీకు చేతులు ఇచ్చి చెప్తున్నాం మనవాళ్ళు. మీరు ఎట్ట సోయి తెచ్చుకుంటారో తెచ్చుకోరి. ఇది నా మాట. ఇక